హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగ్స్ వెజ్ కిచెన్. ఈరోజు నాగ్స్ వెజ్ కిచెన్లో ఇడ్లీలోకి దోశలోకి ఎంతో టేస్టీగా ఉండే పల్లి చట్నీని చూపించబోతున్నాను. అయితే ఈ పల్లి చట్నీని మిక్సీలో కాకుండా నేను రోట్లో దంచి చూపించబోతున్నాను. దానికోసం ముందుగా మనం స్టవ్ మీద ఒక చిన్న కడాయిని పెట్టాలి. దాంట్లో తగినంతగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక మనం అందులో పల్లీలను వేసుకోవాలి. మనము అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 10 నుండి 15 పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను నేను. వాటిని 2 ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలు మిర్చి కూడా మొత్తం వేగాక మనం తీసి ప్లేట్లో వేసుకోవాలి. మనకు పల్లీలు కలర్ మారాయి కదా, అలాగే మిర్చి కూడా వేగింది. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. వీటిని చల్లార్చుకున్న తర్వాత మనం వీటిని రోట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలు అలాగే మిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. అలాగే 2 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఈ విధంగా దంచుకోవాలి. మనం మిక్సీలో వేసి ఎప్పుడు చేసుకునేదే కదా, ఒక్కసారి ఈ విధంగా మీరు రోట్లో దంచుకొని చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఇలా బయటకు వస్తున్న కొద్దీ స్పూన్తో లోపలికి వేసుకుంటూ దంచుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకి రుచికి తగినంతగా ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఉప్పును వేసుకొని ఈ విధంగా మనం మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చట్నీని దంచుకున్నట్టయితే త్వరగా నలిగిపోతుంది. అయితే వాటర్ని ఒకటేసారి ఎక్కువగా పోయకూడదు. కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం దంచుకున్నట్టయితే ఈజీగా మనకు చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి దంచుకోండి, లేదంటే మనకు వాటర్ అనేవి మొహం పైనే పడతాయి. కాబట్టి ఈ విధంగా కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకు చట్నీ అనేది నలిగే వరకు కూడా దంచుకోవాలి. అయితే ఈ చట్నీ అనేది మనకి కొద్దిగా కచ్చాపచ్చగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని చేత్తో ముట్టి చూడండి. మనకు చట్నీ అనేది నలిగిందా లేదా అనేది తెలుస్తుంది. మనకు చట్నీ అనేది పర్ఫెక్ట్గా నలిగిపోయింది. అయితే ఇంకా కాస్త మెత్తగా కూడా చేసుకోవచ్చు. నేను కచ్చాపచ్చాగానే ఉంచాను. ఈ విధంగా అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అవసరం అనుకుంటే తాలింపుని వేసుకోవచ్చు. నాకు తాలింపు లేకుండానే ఈ చట్నీ అనేది ఇలా చాలా బాగుంది కాబట్టి నేను తాలింపు వేసుకోలేదు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.